సీజనల్ వ్యాధులు రాకుండా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలియజేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు వద్ద స్వచ్ఛహిత హిందూ సేవ 2024 కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. చెరువులో ఉన్న వ్యర్థాలను తొలగించి మంత్రి శుభ్రం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఉత్సాహంగా జరుపుకున్నామన్నారు. నిమజ్జనం తర్వాత వ్యర్థాలను తొలగించాకే గణేష్ ఉత్సవాలకు పరిపూర్ణత వస్తుందన్నారు. హుస్నాబాద్ను స్వచ్ఛ హుస్నాబాద్గా మార్చుకోవడానికి మున్సిపల్ సిబ్బంది పనిచేయాలని సూచించారు. నియోజకవర్గ ప్రభుత్వ పాఠశాలల నుంచి చదివే పిల్లలకు రాష్ట్ర స్థాయి దేశ స్థాయి పార్టిసిపేషన్ నేషనల్ స్టేట్ లెవెల్లో ఆడినట్టయితే వాళ్ళకు అన్ని రకాల సహకారం అందిస్తా అని చెప్పిన నేను మన కూడా మాట కట్టుబడినా. దయచేసి ఆ విధంగా పిల్లల్ని ప్రోత్సహించమని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. అక్టోబర్ 2 గాంధీ గారి జయంతి దాకా స్వచ్ఛత పరిశుభ్రతకు సంబంధించి ఒక కార్యక్రమం తీసుకున్నాం. మీ అందరు ఇక్కడ హుస్నాబాద్ టౌన్ కానీ మండలాలు ఎక్కడున్నా హుస్నాబాద్ కూడా చాలా ఓపెన్ ప్లేసెస్ స్థల యజమానులు అందరూ కూడా మళ్ళొక్కసారి కోరుతాను. వాటిని మీ ప్రాంతంలో చెట్లు పెరిగి నీళ్లు నిలిచి దోమల కేంద్రాలుగా మారుతానే వాటికి మున్సిపల్ శాఖ నుంచి నోటీసులు ఇచ్చినా ఎవరైనా చర్యలు తీసుకోకపోతే తప్పకుండా అవి ప్రభుత్వ స్థలాలుగా భావించి వాటిని అభివృద్ధి చేసి మీరే ఓనర్స్ ఉంటారు కానీ బిల్డింగ్ కట్టినప్పుడు వాటి అన్ని ఛార్జెస్ రెట్టింపు ఫైన్ రూపంలో కూడా వసూలు చేయబడుతుంది. కాబట్టి మీకు మీరే అందరూ ఆ స్థలాలను దోమల పెంపక కేంద్రాలు కాకుండా పరిశుభ్రతగా ఉండే విధంగా అందరూ ఎవరికి వారే పక్కన ఉన్నటువంటి వాళ్ళ ఓనర్లకు చెప్పైనా చర్యలు తీసుకోవాలి.